హలో గాయ్స్, ఇప్పుడైతే మేము చిక్పేట వెళ్తున్నాం షాపింగ్ కి. ఎందుకు షాపింగ్ కి వెళ్తున్నాను, ఏంటి, ఏం కొంటాను అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే షాపింగ్ కి వెళ్ళిపోదా. హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. నేను బెంగళూరు వచ్చి 6 months పైగానే అయిపోతుంది, కానీ ఇంతవరకు నేను చిక్పేట షాపింగ్ అయితే వెళ్ళలేదు. ఇంకా ఈ రోజుకైతే కుదిరింది, ఇంకా బయలుదేరామన్నమాట చిక్పేట్ కి అయితే. గూగుల్ ఆఫీస్ చూడండి, గూగుల్ ఆఫీస్ ఎంత పెద్దదో. ఇంకా నేనైతే అది గూగుల్ ఆఫీస్ అని చెప్పాను కదా, ఇంకా మా వారు స్పందన అంటున్నారు అనమాట అది గూగుల్ ఆఫీస్ కాదనుకుంటా, లేకపోతే ఏదైనా ఒక పార్ట్ అయి ఉంటుంది గూగుల్లో అని. ఇంకా జస్ట్ అది మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను, నాకు అంత ఐడియా లేదు అదేంటో. కిస్ పెట్టు, ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. ఫ్లైంగ్ కిస్ ఇవ్వరా, ఫ్లైంగ్ కిస్ అలాగే ఇస్తారు. సరే, ఎక్కడికి వెళ్తున్నాం మనం? షాపింగ్ కోసం వెళ్తున్నా. షాపింగ్ కోసం వెళ్తున్నా. ఇంకా మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాము, మాకు ఇక్కడ షాపింగ్ ఎలా చేయాలి ఏంటి ఏం ఐడియా లేదు. సో ఇంకా నా ఫ్రెండ్ ఇక్కడ బెంగళూరులోనే ఉంటుంది, తను 10 years నుంచి ఉంటుంది ఇక్కడ. ఇంకా తను ఫస్ట్ చెప్పడం ఏంటంటే మీరు ప్రిఫరబుల్లీ క్యాబ్ తీసుకుని వెళ్ళండి అని. కానీ మాకు పిల్లలు ఉన్నారు కదా, ఈ ఫుడ్ అది ప్యాకింగ్ చేసుకుని వెళ్ళాలి, ఇంకా అవన్నీ కొంచెం కార్ లో లగేజ్ పెట్టుకోవడానికి ఉండాలి కదా, అందుకని మేము క్యాబ్ అయితే బుక్ చేసుకోలేము అని చెప్పాము. సో తను ఒక ఐడియా ఇచ్చింది, మీ ఓన్ కార్ అయితే యునైటెడ్ బిల్డింగ్ అని ఉంటుంది, అది చిక్పేట్ షాపింగ్ ఒక 1.5 kilometer దూరంలో ఉంటుంది అనమాట. అక్కడ కార్ పార్క్ చేసుకుని వెళ్ళిపోండి ఆటోలో అని చెప్పింది. ఇంకా మేము కూడా అలాగే చేసాము. యాక్చువల్లీ ఇక్కడికి 11 o'clock అలాగా ఉండేలాగా వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం, కానీ మాకు ఈ పిల్లలతో అవ్వలేదు. ఇంకా మేము వచ్చేటప్పటికి 1 o'clock అలా అయింది. ఇంకా ఫస్ట్ ఏదైనా తినేసి వెళ్దాము అని చెప్పి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే వెళ్ళాము. కానీ అసలు ఎంత వర్స్ట్ గా ఉన్నిందంటే ఫుడ్ కానీ రెస్టారెంట్ కానీ, ఇంకా తప్పక ఏదో తిన్నాము. పిల్లలకు మాత్రం మేము ఇంటి నుంచే ప్యాకింగ్ చేసుకుని వచ్చేసాము, ఇంకా వాళ్ళకి కూడా అక్కడే పెట్టేసాము. ఇంకా రెస్టారెంట్ పక్కనే మెయిన్ రోడ్ లాగా ఉంది, అంటే అక్కడ సుదర్శన్ షోరూమ్ అన్ని ఉన్నాయి. ఆ రోడ్ లో నడుచుకుంటూ వస్తుంటే ఈ ఫ్యాబ్రిక్ స్టోర్ కనిపించింది. మెయిన్ మేము వచ్చింది కూడా ఫ్యాబ్రిక్స్ కోసమే కదా, ఇంకా అందులో అయితే చూస్తున్నాము. నాకు ఇది భలే నచ్చింది, శారీ కోసం ట్రై చేశాను నేను తీసుకుందామని చెప్పి. ఇంకా శారీ వరకు తీసుకుంటే ఇది నాకు 6,000 వరకు పడుతుంది ప్రైస్, నాకు వర్త్ కాదనిపించింది, అందుకే తీసుకోలేదు. ఇంకా వేరే దగ్గర కూడా చూద్దామని. కానీ ఐరాక్ అయితే అక్కడ షాపింగ్ చేసేసాము, తనకి లంగా కోసం ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కి అన్ని తీసేసుకున్నాము. అవి నేను గుండు ఫంక్షన్ రోజు చూపిస్తాను మీకు. ఇంకా ఎక్కువ వెల్లుల్లి అమ్ముతున్నారు, అది కేజీ 120, 100 రూపీస్ అలాగా అక్కడ తీసుకుంటాం అనమాట, అదే చూపించాను మీకు ఇందాక. ఇంకా ఇదేంటంటే హిప్ బెల్ట్స్ అయితే 50 రూపీస్ కి 100 రూపీస్ కూడా ఉన్నాయి, కతే క్వాలిటీ అంత మంచిగా ఏమనిపించట్లేదు. ఇంకా రోడ్ మీద అయితే 1 gram జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ అయితే పెట్టున్నారు, బ్రాండెడ్ నేమ్స్ పెట్టున్నారు. అవి ఒరిజినల్ కాదనే అనుకుంటున్నాను నేనైతే, అవి 100 రూపీస్ కే ఉన్నాయి. ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంటే షుగర్ కేన్ జ్యూస్ దొరికింది, అమ్మయ్య అనుకుంటూ అందరం తాగాము. పాప పిల్లలు కూడా ఇష్టంగా తాగారు, వాళ్ళకి ఎండగా ఉంది కదా అలసిపోయినట్టు అయిపోయారు వాళ్ళు కూడా. మేము వచ్చింది అయితే ఫ్యాబ్రిక్స్ కోసం కదా, అదైతే తీసేసుకున్నాం. కానీ మాకు లేస్ కావాలి, అది కూడా ఇక్కడే బాగా దొరుకుతాయి అని చెప్పారు. ఇంకా లేస్ కోసం అయితే రాజా మార్కెట్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఆ రోడ్ అంతా సిల్వర్ ఉండింది, సిల్వర్ షాపింగ్ అంతా అక్కడే ఆ రోడ్ లోనే ఉంది. ఇంకా పక్కన బీడ్స్ కూడా అల్లుతూ ఉన్నారు, అవి మనం చేయించుకోవచ్చు అనుకుంటాను, కస్టమైజేషన్ ఏమైనా చేస్తారేమో, మేమైతే అడగలేదు. ఇంకా ఇక్కడైతే బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి. మేము చాలా షాపింగ్ చేసాము, ఇంకా అవన్నీ నేను వీడియో చేయలేకపోయాను ఈ పిల్లలతో, ఎందుకంటే వాళ్ళకి నిద్ర వచ్చేసింది, నిద్రపోయారు. ఇంకా అందుకే అంతా చూపించలేకపోయాను. ఇంకా కొన్ని షాప్స్ లో వీడియో కూడా అలో చేయలేదు, అందుకే తీయలేకపోయానంతా. ఇంకా మళ్ళీ మేము కార్ పార్కింగ్ చేసాం కదా, అదే ప్లేస్ కి అయితే వచ్చేస్తున్నాము ఆటోలో. ఇంకా మాకు కావాల్సిన వర్క్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము. మెయిన్ గా వచ్చింది అయితే ఐరా లంగా కోసం కదా, అదైతే దొరికింది. ఇంకా లేస్ కూడా చాలా బాగా దానికి సెట్ అయ్యేలా దొరికింది, అన్ని తీసేసుకున్నాము. కానీ నేనైతే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమీ చూడలేదు, అంత టైం మాకు దొరకలేదు. పిల్లలతో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, ఇంకా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము అక్కడ. ఒక 3 hours లో అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి 5 o'clock అలా అయినట్టుంది. ఇంకా వేడి వేడిగా టీ పెట్టునింది గంగా, తాగుతుంటే హాయిగా అనిపించింది, ఎందుకంటే అంతసేపు తిరిగాం కదా. ఇంకో పక్కన కొంచెం బాధగా కూడా ఉంది, అంత దూరం వెళ్ళి నేనేం తీసుకోలేదు అని. కానీ ఇంకొకసారి ప్లాన్ చేసుకుంటాం. స్ట్రీట్ షాపింగ్ అంటే అది ఒక్కసారికే అవ్వదు కదా, 2-3 సార్లు వెళ్తే ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఏముంటాయి అని. ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకొంచెం ప్లానింగ్ గా వెళ్తాము. కానీ ఇప్పటి వరకు నేను చేసిన షాపింగ్ లో బిజీయెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అంటే మాత్రం చిక్పేట అని చెప్పాలి. అస్సలు ఎంత క్రౌడ్ ఉన్నిందంటే అసలు నడవడానికి కూడా అసలు ప్లేస్ లేదు, అంత క్రౌడెడ్ గా
ఉన్నింది. నాకు వీడియో కూడా తీసుకోలేకపోయాను. అంత జనం ఉన్నారు. ఇదేంటంటే ఆ రోజు ఈవినింగ్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని ఇంకా మళ్ళీ మేము సైకిల్ తీసుకోవడానికైతే వచ్చాము. సైకిల్ ఎందుకంటే ఐరాకి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట మేము ఇస్తున్నాము. ఐరాన్ కూడా తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే తన హైట్ కి తగ్గట్టు లెంత్ ఉండే సైకిల్ తీసుకోవాలి కదా. తను లేకపోతే మళ్ళీ అది పెద్దదో అలా చిన్నదో అయిపోతుంది. అందుకే తీసుకొచ్చాం అన్నమాట. కానీ ఆ రోజైతే మేము సైకిల్ అయితే తీసుకెళ్ళలేదు. జస్ట్ పేమెంట్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. అడుగుతుంది వెళ్ళేటప్పుడు కూడా సైకిల్ ఏది అని, సైకిల్ కావాలి అని. ఫస్ట్ అయితే ఒక పింక్ సైకిల్ అయితే సెలెక్ట్ చేసాము. కానీ అది అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. అదైతే పింకే కావాలని అడుగుతుంది గానీ Come on, yes, yes, yes. Very good, very So good, nice. Irma. So proud of you. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే మేము ఫైనల్ గా తీసుకున్న సైకిల్ అయితే. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఐరా కార్లో అంతా అడుగుతుంది సైకిల్ సైకిల్ అని. మేము సైకిల్ లేదు అని చెప్తూ ఉన్నాము. నో సైకిల్. You want cycle? You ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే చికెన్ చేసి పెట్టనింది గంగ. ఆ రోజు ఆఫ్టర్నూన్ అసలు సరిగానే ఫుడ్ తినలేదు కదా. ఎంత ఆకలిగా ఉన్నిందో, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లల కోసం కిచిడి కూడా ఉన్నింది. ఇంకా ఫాస్ట్ గా అయితే తినేసేసి చాలా త్వరగా నిద్ర కూడా పట్టేసింది ఆ రోజు. అంటే అంతగా అలసిపోయాం అనమాట. ఇది నెక్స్ట్ డే ఐరా బర్త్డే అని చెప్పాను కదా. ఇంకా తనకైతే కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పి నెక్సెస్ కి వచ్చాము. అక్కడ చాలా బాగుంటాయి కేక్స్ అయితే. అందుకని ఆర్డర్ ఇవ్వాలి కదా, అందుకే వచ్చాము. ఇది మీకు చూపిస్తూ ఉంటాను, రాయల్ మార్కెట్ అని. అక్కడే కేక్స్ అయితే చాలా బాగుంటాయి. అసలు ఫ్రెష్ గా ఉంటాయి కేక్స్ కూడా. ఇంకా ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చాం. కానీ తనది థీమ్ కూడా బార్బీ థీమ్. ఇంకా దానికి తగ్గట్టు కేక్స్ అవి చూస్తూ ఉన్నాము. ఇంకా ఏం ఫ్లేవర్స్ బాగుంటాయని కొన్ని టేస్ట్ కూడా చేసాము. ఫైనల్ గా ఆర్డర్ కూడా ఇచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి అయితే టాయ్ స్టోర్ కి వెళ్ళాము. ఎందుకంటే ఐరాకి డాల్ ఇవ్వాలని గిఫ్ట్ గా నాకు ఎప్పటి నుంచే కోరిక అనమాట. అందుకే అంటే సైకిల్ అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గా తీసుకున్నాము. కానీ నాకు పర్సనల్ గా అది మా వారు నేను కలిసి కదా, ఇదైతే నా పర్సనల్ గా ఒక డాల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక డాల్ అయితే తీసేసుకుని గిఫ్ట్ ప్యాక్ అయితే చేంజ్ చేశాను. ఇంకా బర్త్డే వ్లాగ్స్ వస్తుంది తర్వాత, తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.